ఈ రోజు నేను మీకు చెప్పే క్లాస్ మ్యాథమెటిక్స్. ఎస్, ఐస్ క్రీమే. మీ అందరికీ క్రీమ్ స్టోన్ అంటే ఐడియా ఉండే ఉంటుంది. అందులో దొరికే డెత్ బై చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎక్సలెంట్ ఉంటుంది. నేను చాలాసార్లు తిన్నాను. అందుకే అందులో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉండే. వెంటనే హైటెక్ సిటీ క్రీమ్ స్టోన్ బ్రాంచ్కి వెళ్ళినా, ఒక డెత్ బై చాక్లెట్ పార్సల్ తీసుకున్నా, దాన్ని ఈక్వినాక్స్ ల్యాబ్లో టెస్టింగ్కి ఇచ్చిన. ఈక్వినాక్స్ అనేది ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్. మనం ఒక ఫుడ్ శాంపిల్ ఇస్తే అందులో క్యాలరీస్ ఎన్ని, ప్రోటీన్ ఎంత, ఫ్యాట్ ఎంత, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఒక రిపోర్ట్ లాగా ప్రొవైడ్ చేస్తారు. మనం వాళ్ళకి ఇవ్వాల్సింది 250 గ్రామ్స్ శాంపిల్. వై 250 గ్రామ్స్? ఎందుకంటే ఒక ఫుడ్ని ప్రాపర్గా టెస్ట్ చేయాలంటే దానికి కావాల్సింది 250 గ్రామ్స్. తర్వాత వాళ్ళు ఒక 1 వీక్లో మనకి ఇందాక చెప్పిన డీటెయిల్స్ అన్ని ఒక రిపోర్ట్ లాగా ప్రొవైడ్ చేస్తారు. సో ఫైనల్ రిపోర్ట్ చూస్తే 100 గ్రామ్స్ డెత్ బై చాక్లెట్ ఐస్ క్రీమ్లో 281 క్యాలరీస్, 13 గ్రామ్స్ ఫ్యాట్, 10 గ్రామ్స్ సాచురేటెడ్ ఫ్యాట్, 4 గ్రామ్స్ ప్రోటీన్, 36 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, 19 గ్రామ్స్ టోటల్ షుగర్ అండ్ 14 గ్రామ్స్ యాడెడ్ షుగర్. వాల్యూస్ అయితే బాగానే ఉన్నాయి, తక్కువే ఉన్నాయి కదా అని అనుకోకండి. జస్ట్ వెయిట్. అసలు క్రీమ్ స్టోన్ వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ 350 గ్రామ్స్. అంటే ఇందాక చెప్పిన వాల్యూస్ని 3.5తో మల్టిప్లై చేయాలి. అలా క్యాలిక్యులేట్ చేసి చూస్తే మీరు మొత్తం తినేది 1000 క్యాలరీస్, అక్షరాల 1000 క్యాలరీస్. దాంతోపాటు 46 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ అండ్ 67 గ్రామ్స్ ఆఫ్ టోటల్ షుగర్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే పర్సన్కి ఒక రోజులో కావాల్సింది 2000 నుంచి 2100 క్యాలరీస్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఒక రోజులో తినడం, ఆఫీస్ పని చేసుకోవడం తప్ప ఇంకేం ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే దాన్నే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. అంటే ఆ ఒక్క ఐస్ క్రీమ్ తింటే ఒక రోజులో తినాల్సిన ఫుడ్లో సగం తిన్నట్టు. అది కూడా ఒక ఈవినింగ్ స్నాక్లో. 1 గ్రామ్ ఫ్యాట్లో 9 క్యాలరీస్ ఉంటాయి. ఇక్కడ మన ఐస్ క్రీమ్లో 46 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంది. అంటే 414 క్యాలరీస్ ఓన్లీ ఫ్యాట్ నుంచే వస్తున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం డైలీ తినే 2000 క్యాలరీస్లో ఓన్లీ 20 to 35% ఆఫ్ క్యాలరీస్, అంటే 400 to 700 క్యాలరీస్ మాత్రమే ఫ్యాట్ నుంచి రావాలి. కానీ ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ నుంచి 414 క్యాలరీస్ వస్తున్నాయి. సారీ, నేను లాస్ట్ వీడియోలో 8 to 10% ఫ్యాట్ మాత్రమే తినాలని చెప్పిన. సారీ ఫర్ దాట్. క్షమించాలి. 1 గ్రామ్ షుగర్లో 4 క్యాలరీస్ ఉంటాయి. ఇక్కడ మన ఐస్ క్రీమ్లో 67 గ్రామ్స్ ఆఫ్ టోటల్ షుగర్ ఉంది. అంటే 268 క్యాలరీస్ ఓన్లీ షుగర్ నుంచే వస్తున్నట్టు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం ఒక రోజులో మాక్సిమం 25 నుంచి 30 గ్రామ్స్ షుగర్ మాత్రమే తినాలి. మనం జనరల్గా రైస్ లాంటివి ఎక్కువ తింటాం కాబట్టి అలా తిన్నప్పుడు ఇంకా 25 గ్రామ్స్ కన్నా తక్కువ తినాలి. కానీ ఇక్కడ ఒక ఐస్ క్రీమ్లో 67 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంది. మరి అరే పిచ్చోను వారా 350 గ్రామ్స్ ఐస్ క్రీమ్ ఒక్కడు తింటాడా అని మీరు అడగొచ్చు. వ్యాలిడే. సరే, ఇద్దరు షేర్ చేసుకుందాం అనుకుందాం. అయినా సరే ఒక్కరు తినేది 33 గ్రామ్స్ ఆఫ్ షుగర్. మరి అప్పటికి కూడా లిమిట్ అయిపోయిందిగా. ఐస్ క్రీమ్ అనేది ఒక స్నాక్. మనం ఈవినింగ్ టైంలో తినే ఒక స్నాక్లోనే 46 గ్రామ్స్ ఆఫ్ టోటల్ ఫ్యాట్ ఉందంటే ఆ రోజు మనం 3 పూటలు తిన్న ఫుడ్లో ఇంకెంత ఫ్యాట్ ఉంటుంది? అంటే ఆ ఒక్కరోజు మనం తినాల్సిన ఫ్యాట్ కన్నా డబుల్ ఫ్యాట్ తింటాం. అలాగే మనం రైస్ తింటాం కాబట్టి షుగర్ తక్కువ తినాలి. అది పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఐస్ క్రీమ్లు, షుగర్ డ్రింకులు ఇలాంటివి తీసుకుంటే బరువు పెరగడం తప్ప ఇంకేం ఉండదు. అసలు అంత ఫ్రీక్వెంట్గా ఎవరైనా క్రీమ్ స్టోన్కి వెళ్తారా? అంతంత ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారా అని మీరు అడగచ్చు. వ్యాలిడే. కాబట్టి కాసేపు ఈ డెత్ బై చాక్లెట్ని పక్కకు పెట్టి ప్యాకేజ్డ్ ఐస్ క్రీమ్ దగ్గరికి వద్దాం. ఫస్ట్ అమూల్ వెనీలా ఐస్ క్రీమ్. ఇందులో 100 గ్రామ్స్కి 215 క్యాలరీస్ ఉంటాయి. అందులో 13 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ అండ్ 20.8 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంది. అంటే 215 క్యాలరీస్లో 117 క్యాలరీస్ ఫ్యాట్ నుండి 84 క్యాలరీస్ షుగర్ నుండి వస్తున్నట్టు. నెక్స్ట్ క్వాలిటీ వాల్స్ షేమ్లెస్ వెనీలా ఐస్ క్రీమ్. పేరు బాగుంది కదా. ఇందులో 100 గ్రామ్స్కి 211 క్యాలరీస్. అందులో 22.4 గ్రామ్స్ ఆఫ్ షుగర్ అండ్ 10.5 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉన్నట్టు. క్యాలిక్యులేట్ చేస్తే 89 క్యాలరీస్ షుగర్ నుండి 95 క్యాలరీస్ ఫ్యాట్ నుండి వస్తున్నట్టు. షుగర్లో ఉండే క్యాలరీస్ని ఎంటీ క్యాలరీస్ అంటారు. జనరల్గా మనం తినే ప్రోటీన్లో కూడా 4 క్యాలరీస్ ఉంటాయి. కానీ ఈ ప్రోటీన్ నుండి వచ్చే క్యాలరీస్ వల్ల మన మజిల్ బిల్డ్ అవుతుంది, లేదా ఉన్న మజిల్ లాస్ అవ్వకుండా ఉంటుంది. కానీ ఈ షుగర్ నుండి వచ్చే ఎంటీ క్యాలరీస్ వల్ల బరువు పెరగడం తప్ప ఇంకేం యూజ్ ఉండదు. మనం షుగర్ నుండి తీసుకునే క్యాలరీస్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అవి కంప్లీట్ యూజ్లెస్. అండ్ ఈ ప్యాకేజ్డ్ ఐస్ క్రీమ్లో తక్కువ క్యాలరీస్ ఉన్నా సరే అందులో 50% క్యాలరీస్ వచ్చేది షుగర్ నుండే. క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఈ ప్యాకేజ్డ్ ఐస్ క్రీమ్స్లో 90% క్యాలరీస్ వచ్చేది షుగర్ అండ్ ఫ్యాట్ నుండే ఉంటుంది. జనరల్గా నేను మా ఆఫీస్లో చూస్తూ ఉంటాను. ఒకసారి లంచ్ అయ్యాక, డిన్నర్ అయ్యాక ఒక స్మాల్ సైజ్డ్ ప్యాకేజ్డ్ ఐస్ క్రీమ్ తీసుకొని దాన్ని ఒక డెజర్ట్ లాగా ఫీల్ అవుతూ తింటారు. అసలు మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ వారానికి ఇలా 2 ఐస్ క్రీమ్స్ తిన్నా సరే ఈజీగా 1 మంత్కి ఒక ½ kg బరువు పెరుగుతారు. షుగర్ తినడం వల్ల క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి అండ్ మళ్ళీ షుగర్ తినాలన్న అడిక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇది సరిపోదన్నట్టు ఈ ప్యాకేజ్డ్ ఐస్ క్రీమ్స్లో ఉండే షుగర్ వల్ల ఒక్కసారి ఏజ్ 40 దాటాక డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ చెప్పినట్టు ఒక్కసారి మీ ఏజ్ 30 దాటిన తర్వాత మీ బాడీలో మజిల్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేది అలవాటు ఉంటే అట్లీస్ట్ మేనేజ్ చేయొచ్చు. కానీ ఏ యాక్టివిటీ లేకుండా మీరు
ఇలా అకేషనల్గా ఐస్ క్రీమ్స్ తిన్నా సరే అది మీ బాడీ పైన నెగిటివ్ ఇంపాక్టే చూపిస్తుంది. అలా అని ఐస్ క్రీమ్ కూడా తినొద్దారా అంటే అలా కాదు, తినొచ్చు. కానీ ఎంత తింటున్నాం, ఎంత ఫ్రీక్వెంట్గా తింటున్నాం అనేది తప్పకుండా చూసుకోవాలి. క్రీమ్ స్టోన్ లాంటి వాటికి 3 to 4 monthsకి ఒకసారి వెళ్ళండి. ఆర్ నార్మల్ ఐస్ క్రీమ్స్ లాంటివి 2 monthsకి ఒకసారి తినండి. అండ్ ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళకి. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి వాళ్ళు ఎంత తినాలి, ఎంత జంక్ ఫుడ్ తినాలి అని తప్పకుండా ఐడియా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ కాదు. వాకింగ్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ అని ఫీల్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు జంక్ ఫుడ్లు, ఐస్ క్రీమ్లు తినడం కరెక్ట్ కాదు. ఫిజికల్ యాక్టివిటీ అంటే వెయిట్ ట్రైనింగ్. మన బాడీలో మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనం తిన్న షుగర్ అనేది బ్లడ్లో కలవకుండా, ఫ్యాట్గా మారకుండా మజిల్ అనేది సేవ్ చేస్తుంది. అందుకే వెయిట్ ట్రైనింగ్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వరకైనా చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా నేను ఇక్కడ ఏ బ్రాండ్ని ఆర్ ఏ ప్రోడక్ట్ని అస్సలు ప్రమోట్ ఆర్ డిమోట్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇదే క్రీమ్ స్టోన్ ప్లేస్లో ఒక బాస్కిన్ రాబిన్స్ ఉన్న, ఒక న్యాచురల్స్ ఐస్ క్రీమ్స్ ఉన్న వాల్యూస్ ఇంతకన్నా గొప్పగా అయితే అస్సలు ఉండవు. కొంచెం అటు ఇటు అంతే. కానీ మనం బయట తినే ఫుడ్స్కి ఒక న్యూట్రిషనల్ లెవెల్ అంటూ ఉండదు. సో ఈ పాయింట్ మీద మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడమే నా మెయిన్ మోటివ్. డెఫినెట్గా డెత్ బై చాక్లెట్ అయితే ఒకసారి ట్రై చేయండి. బట్ మర్చిపోకండి, అట్లీస్ట్ 5 to 6 people దాన్ని షేర్ చేసుకోవాలి. అది మనతో అవ్వదు కదా. సో అట్లీస్ట్ తినేటప్పుడు ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఐస్ క్రీమ్ లవర్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఏదైనా ఐటమ్ కావాలంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్దీ, స్టే క్యూరియస్. బాయ్.